అందరికీ నమస్కారం అండి. పతంజలి యోగ దర్శనములో సమాధి పాదంలో 39వ సూత్రం వరకు చూశాం. ఇంతకీ చిత్తవృత్తి నిరోధానికి అనేక మార్గాల సంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉండటానికి, తర్వాత అక్కడి నుంచి అసంప్రజ్ఞాత సమాధి స్థితి, అక్కడ మాత్రం సూక్ష్మ రూపంలో సంస్కార రూపంలో ఉంటాయి. ఇంకా సత్వరజస్తమో గుణాలు అని అవి కూడా నశించిపోయినప్పుడు దాన్ని మోక్షము అని, ఈ రెండిటికి సన్నటి తెర ఇదే అని, మోక్షాన్ని నిర్బీజ సమాధి స్థితి అంటారని, ఆ, ఆ, నిర్బీజ సమాధి స్థితి అంటారని, అసంప్రజ్ఞాత సమాధి స్థితిని అని కూడా అనొచ్చని, సంప్రజ్ఞాత స్థితిలో కేవల సత్వ గుణమే ఉంటుంది, సత్వ ప్రధానము కాదు, సత్వ గుణం మాత్రమే ఉంటుందని, ఇట్లా ఇవన్నీ చూసుకొచ్చాం. ఇప్పుడు ఆయన చెబుతూ ఎలా సాధించాలంటే యథాభిమత ధ్యానాద్వా అని చెప్పాడు. అని అంటే 33 దగ్గర నుంచి 39వ సూత్రం వరకు కూడా అనేకమైన టెక్నిక్స్ చెప్పారు గాయత్రి గారు. ఇప్పుడు 40వ సూత్రం, పరమాణు పరమహత్వాంతోస్య వశీకార. అస్య పరిక్రమ సంస్కృతమైన ఈ చిత్తమునకు పరమాణు పరమహత్వాంత, పరమాణువు మొదలుకొని పరమ మహత్వమైనటువంటి దాని వరకు అంటే సమస్తానికి వశీకార, అది మన వశం అవుతుంది, వశీకృతం అవుతుంది. అంటే సమస్తము వీడి వశం అవుతుంది అని చెప్పడం తాత్పర్యం. మనం ఏం చేస్తున్నాము, స్థూలం దాని నుంచి వదిలిపెట్టి సూక్ష్మమైన వస్తువు మీద చిత్తాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అంతటికన్నా అతి సూక్ష్మమైనది కూడా నీకు స్వాధీనం అవుతుంది. అంటే ఒకసారి ఎటువైపు చిత్తము ప్రయాణము చేసినప్పటికీ, ఏది ఈ స్థితి కలిగిన వాడికి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా అక్కడి నుంచి చ్యుతమై కింద పడటం, అంటే మనం మొదట్లో చెప్పుకున్నామే వ్యుత్థాన స్థితి అని, అలాంటి స్థితి కలగదు. తాను ఎక్కడున్నా కూడా చిత్తస్థితి వశీకృతమై ఉంటుంది. అది అతి సూక్ష్మం దాని మీదకి వెళ్ళావా, నీ మనసు వెళ్ళిందా, నీ చిత్తం వెళ్ళిందా, అతి పరమమైనటువంటి విషయమే పరమాణువుల మీదకి వెళ్ళిందా, పరిణామాలు చెందిందా, ఏది చేసినా సరే చిత్త ఐకాగ్ర్యానికి ఎటువంటి వ్యాఘాతము కలగదు. అంటే అంత సాధకుడు తన మనస్సుని, తన చిత్తాన్ని తన వశము చేసుకున్నాడు. అంటే మూడు గుణాలు అతనికి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోతాయి. ఇట్లా ఒకటేమిటి, ఎటువైపు, పరమాణువు వైపు. రెండోసారి ఏం రిఫర్ చేశారు, పరమ మహత్వం వైపు అని చెప్పాడు. ఇటు ఇటు అన్నమాట. కనుక ఎటువైపు మన చిత్తము వెళ్ళినా కూడా వశీకర స్థితిలోనే ఉంటుంది. ఈ చిన్న దాని మీదకి పోదు, అటు పెద్ద దాని మీదకి పోదు అనమాట.
ఈ రెండిటి మీద వశీకృతమై ఉండేటటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ స్థితికి చిత్తం వస్తుందో, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 33 ముప్పై 32 నుంచి 33 నుంచి 39 వరకు చెప్పిన ప్రయత్నాల్లో ఏది ఇంకా ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఇలా వశీకార అని అన్నాడు కదా, ఈ వశీకారము అంటే ఏమీ లేదండి. సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం. ఇది 100 సార్లు చెప్పారండి ఇప్పటి వరకు అని అనుకోవద్దు. ఉన్నదా 100 సార్లు చెప్పుకోదాక ఒకటే విషయమే. ఆ తర్వాత స్టేజ్ ఏమిటి? వైరాగ్యం. మనసు ఒక దాని మీదకి ఎందుకు పరిగెత్తింది అంటే అది పొందాలని. వైరాగ్యంలో పొందుతావా? పొందాలని కోరుకుంటుందా? ఉండదు. కనుక వశీకార అంటే సంపూర్ణమైనటువంటి వైరాగ్య స్థితి అని మనం అర్థం చెప్పుకోవాలి. అదే మనకి ఇంతకుముందు వశీకార సంజ్ఞ, యతమాన వైరాగ్యము, తర్వాత యతమానము, తర్వాత వ్యతిరేక వైరాగ్య సంజ్ఞ, ఇట్లా 4 చెప్పుకున్నాం. చివరిది వశీకార వైరాగ్య సంజ్ఞ. ఏకేంద్రియ సార్. ఏకేంద్రియ సంజ్ఞ. యతమాన, వ్యతిరేక, ఏకేంద్రియ, వశీకరణ. అదే సింపుల్ అండి. నేను ఇప్పుడు నిజానికి చెప్పండి, ఇప్పుడు మర్చిపోయాను, కానీ ఎట్లా రికలెక్ట్ అయింది అంటే, ముందు మనం ఏం చేస్తాము? ప్రయత్నం చేస్తాం. చేస్తున్నప్పుడు ఇది కనపడదు, దాని మీద కొంచెం ద్వేషాన్ని పెంచుకుంటాం, కనుక వ్యతిరేకం. కానీ ఏం చేయాలి? ఒకే దాని మీద కేంద్రీకృత ఏకేంద్రియ. ఫైనల్ గా ఏమిటి? వశీకార సంజ్ఞ. ఇట్లా ఈ చిత్తస్థితికి కావలసిన ఉపాయాలన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఈ సంప్రజ్ఞాత సమాధి స్థితికి ఈ చిత్తాన్ని ఒక్క వస్తువు మీద నిలుపు అని చెప్పాడుగా. ఒక వస్తువు మీద నిలుపు అని చెప్పినప్పుడు ఒకడేమో కేవల వికృతులైనటువంటి ఇంద్రియాల మీద చేయొచ్చు. ఒక ఇంద్రియం మీద ఎక్కడ చేయ లేదు. ప్రకృతి వికృతులైనటువంటి ఈ భూతాది ఏవైతే ఉందో దాని మీద చేయొచ్చు. పరమాత్మ చైతన్యం ఎక్కడ చేస్తాను తర్వాత మాట్లాడుకుందాం. మరి ఇవన్నిటికీ సేమ్ ఒకటే రకమైన ఫలితం లభిస్తుందా? భిన్న భిన్నమైన ఫలితాలు లభిస్తాయా? ఒకే ఫలితం లభిస్తుందా? భిన్న భిన్న ఫలితాలు లభిస్తాయి. ఇక అది చూసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. క్షీణవృత్తేరభిజాతస్తేవ క్షీణవృత్తేరభిజాతస్యేవ ఏవం అభ్యాసస్యేవ మణేర్గృహీత గ్రహణగ్రాహ్యేషు తజ్ఞనత తజ్జనత సమాపత్తి. తదంజనత సమాపత్తి అంటే క్షీణే వృత్తే అంటే ఈ రాజస తామస వృత్తులు క్షీణమైన తర్వాత అదేంటంటే మిగతా సత్వం ఏంటంటే, మరి సంప్రజ్ఞా సమస్యలో సత్వం ఉంటుంది కదా, సత్వం ఒకటే మిగులుతుంది కదా. అందుకని క్షీణే వృత్తి అంటే సత్వ రజస్తమో గుణాలలో సత్వాన్ని వదిలేసి రజస్తమో గుణములు క్షీణించిన తరువాత అభిజాతస్య శ్రేష్టమైన మణిర్గృహీతృ మణేరివ
స్ఫటికాది మణులలాగా గృహీతృగ్రహణ గ్రాహ్యేషు మనకి మూడు స్టెప్పులు చెప్తారండి. దీన్నే త్రిపుటి అని కూడా అంటారు. ఏమిటది? జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానం. ఏమండి? ద్రష్ట, దృశ్యము, దృక్కు. అట్లాగే గ్రహీత, గ్రహణము, గ్రాహ్యము. అంటే ఇది ఎవడైతే ఈ విషయం, ఈ పరమాత్మ చైతన్యం గురించి సంప్రజ్ఞాత సమాస్థితికి వస్తున్నాడో తెలుసుకునేవాడు ఒకడుంటాడు. ఏమండి? ఇది తెలుసుకోవాలి అంటే ఒక ఒక సాధన ఉండాలిగా. ఇక్కడ ఏం చేస్తున్నావు, దేని మీద నిలుపుతున్నావో అది మన సాధనం కనుక ఇక్కడ ఇంద్రియాలు. దేని మీద నిలుపుతున్నావయ్యా అంటే గ్రహించదగిన పదార్థం ఒకటి ఉండాలిగా. తెలుసుకునేవాడు ఉండాలి, తెలుసుకోవలసిన ప్రమాత, ప్రమేయము, ప్రమాణము లాగా మళ్ళీ ఉన్నట్టుగా గ్రహించాల్సినటువంటి పురుషుడు, దానికి అతనికి కావలసినటువంటి ఇంద్రియము, వాటి యందు మళ్ళీ గ్రాహ్యేషు తదంజనత, ఈ పదార్థాల యందు అదేమిటవుతుందంటే తదంజనత సమాపత్తి. అంటే ఎవరైతే ఈ గ్రహీతృ గ్రహణ గ్రాహ్యములందు చిత్తము నిలిపిన వాడికి అది ఏదైతే గ్రహించబడినదో దాని ఆకారముగా మారి పరిణామం చెందుతుంది. ఇక మిగతా అంటే ఇప్పుడు మనం స్ఫటికం పెట్టామండి, దాని వెనకాల ఒక మందారము పెడితే స్ఫటికం ఎర్ర రంగులో కనపడుతుందా లేదా? ఇగో అది ఇక్కడ చెబుతుంది. ఇది మారిపోయిందంటే అలా అయిపోయినట్టు కనపడుతుంది. నిజానికి ఏ మార్పు ఉండదు. ఒకవేళ అలా మారిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఉండదు. కనుక మారిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళటం లేని దానిని మనం వికారము అంటాము. మారిపోయినట్టు కనబడి మారిపోని దానిని వివర్తము అంటాం. అందుకే ఇది వివర్తవాదము అంటారు. మా జగత్తు నీకు చెట్టులా కనపడుతోంది, పుట్టలా కనపడుతుంది, కానీ నిజానికి ఉన్నది పరమాత్మ చైతన్యమే. ఆ చైతన్యమే అనేకముగా ప్రకటమవుతుంది విక్షేప శక్తి వల్ల, విజ్ఞానము యొక్క విక్షేప శక్తి వల్ల. ఇక్కడ సమాపత్తి అన్నాడు. సమాపత్తి అంటే ఏమిటి అంటే సాక్షాత్కరించబడుట. అంటే ఏమిటవుతున్నారు? ఎవడైతే ఈ పురుషుడు ఏ ఇంద్రియము ద్వారా ఏకాగ్రమును సాధిస్తున్నాడో అతనికి, ఆ సాధకుడికి, ఆ యోగికి ఏ వస్తువు మీద, ఏ ద్రవ్యము మీద, ఏ ఇంద్రియము మీద తన చిత్తస్థితిని నిలిపాడో ఏకాగ్రముగా, ఈ పురుషుడు ఆ స్థితిని పొందుతాడు. అది విషయం. అంటే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు, వాక్పాణిపాద పాయూపస్థములు, మనస్సు, ఇవేగా ఇంద్రియాల గురించి చెప్పుకోవాలంటే 11 చెప్పుకోవాలి ఇంద్రియాలంటే. ఎందుకంటే అది అంతరింద్రియం, బహిరింద్రియం కూడా. కనుక ఎవరైతే తన చిత్తాన్ని ఏ ఇంద్రియం మీదైతే నిలిపాడో అతను ఆ ఆకారాన్ని పొందుతాడు. ఆ ఆకారము అతనికి సాక్షాత్కారం అవుతుంది అని చెప్తారు. అంటే సంప్రజ్ఞాత సమాధి స్వరూపములో ఇట్లా మార్పు చెందుతుంది. ఇక్కడ గృహీతృగ్రహణ గ్రాహ్య అని సూత్రంలో చెప్పబడింది. ఇది ప్రకటనకి తేలికగా ఆ చెప్పట సూత్ర నిర్మాణంలో ఉంది, కానీ గ్రాహ్య గ్రహణ గృహీతృ అని
చదివి మార్చి చదువుకుంటే అర్థం స్పష్టంగా తెలుస్తుంది. సంస్కృతం కాబట్టి అది అటు ఇటు చెప్పిన నష్టమేం లేదు. ఇలా చెబితే తేలిగ్గా అన్వయ క్రమంలో వచ్చినట్టు ఉంటుంది అని. అంటే ఏమైంది, వీడు ఏం చేస్తున్నాడు అనమాట. ముందు గ్రాహ్యము. గ్రాహ్యము అంటే ఏమిటి? ఏది తెలుసుకోవాలో అది. తర్వాత గ్రహణ. అది గ్రాహ్యము, ఇది గ్రహించాడు. అదేమైంది? గృహీతృగా మారిపోయింది. అంటే స్థూలము సూక్ష్మమై సూక్ష్మతరమై పోతుంది. ఏది? ఆ గ్రాహ్యము, తెలుసుకోదగ్గ వస్తువు. ఈ జగత్ ఏమైందయ్యా అంటే నువ్వైతావు అని చెప్పడం లక్షణం ఇక్కడ. ఏమండి? అంటే ఈ పంచ మహాభూతాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూలాలు కదా. ఇది ఎందులోంచి వచ్చాయ్యా? పంచ తన్మాత్రలోంచి వచ్చాయండి. కార్యకారణ సంబంధము, సత్కారవాదము అని మనం ఇంత ముందే చూసాం. కనుక కారణములో కార్యము సూక్ష్మ స్థితిలో ఉంటుంది. సూక్ష్మ స్థితిలో కార్యము లేకపోతే కారణము కారణం కాదు. దానికి మళ్ళీ 5 కారణాలు 8 చెప్పుకున్నాం మనం ఎక్కడ? సాంఖ్యంలో. ఆ కనుక ఇప్పుడు ఏంది? ఈ సాధకుడికి ఈ పంచ మహాభూతాలు కాదయ్యా, ఇవి పంచ తన్మాత్రలే అనేటటువంటి స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితికి వస్తాడు. ఈ తన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? మూల ప్రకృతి నుంచి వచ్చాయి. కనుక ఈ పంచమహాభూతాలు కాదయ్యా, ఈ పంచమహాభూతాలు యాక్చువల్ గా తన్మాత్రలు అని స్థితికి. తన్మాత్రలు అది ఈ తన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? మూల ప్రకృతి నుంచి వచ్చాయని ప్రకృతి దగ్గర. ఇట్లా ఈ వరుస క్రమంలో అతనికి ఒక ఆవిష్కృతం అవుతుంది సత్యము. గ్రహీత అంటే పురుషుడు, సాధకుడు. గ్రాహ్యము అన్నట్లయితే గ్రహణము అంటే ఏమిటి? అంటే ఏది ద్వారా మనం గ్రహిస్తున్నాము. వేటి ద్వారా గ్రహిస్తున్నాము అంటే మన దశేంద్రియములు ప్లస్ మనసు కలిసి 11 ద్వారా గ్రహిస్తున్నాము. ఏమండి? ఇట్లా గ్రాహ్య గ్రహణ గ్రహీతలు అనే వాటితో అన్ని వస్తువులని మనము సమాయత్తం చేసుకున్నాము. ఇవి ఎందులోంచి వచ్చాయి అంటే మళ్ళీ దానికి వచ్చినటువంటి ఈ ఆ, మిగతా భూతాది 13, మిగతా 13 ఏమిటి? పంచమహాభూతాలు, పంచ తన్మాత్రలు, తర్వాత బుద్ధి, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి. ఇవి 13 ప్లస్ ఈ 11. ఈ 24 తత్వాలని రెఫర్ చేసినట్టు అవుతుంది. ఏది? గృహీతృగ్రహణ గ్రాహ్య అనేటటువంటి కాయినేజ్ లో ఇవన్నీ కలిపి వచ్చాయి అని ఇట్లా జనరలైజ్డ్ గా ముందు మనకి సంప్రజ్ఞాత సమాధి స్థితి యొక్క స్థితిని ఆవిష్కరించాడు. ఓహో, తను లేదా? ఇప్పుడు మీకు అది ఆ వశీకరణ సంజ్ఞలు అవి గుర్తున్నాయండి మిగతా అందరికి? విశ్వరెడ్డి గారికి అయితే గుర్తున్నాయి. అందరికీ గుర్తున్నాయండి. ఎవరినన్నా అడగండి చెప్తారు. విజయ్ కుమార్ నంద్యాల గారు చెప్పండి సార్. జయలక్ష్మి గారు చెప్పండి. వశీకారము అంటే వైరాగ్యం. 4 చెప్పండి. వశీకార ఓసిని. ఓయ్, ఇగో ఇది చూడు, అప్పుడే డబ్బా దగ్గరికి వెళ్ళిపోయింది. తీసుకో తీసుకో, ఇంకా లాభం లేదు, తీసుకో. చెప్పమ్మా. అది ఎందుకే? ఏమోనండి. అగ్గో సార్. నేను చెప్పనండి.
ఎందుకు ఆశపడుతున్నారు? వశీకార సంజ్ఞ ముందుది, యతిమానం ఏకాగ్ర్యం దాని ముందుది. తర్వాత ఏకాగ్రం తర్వాత వ్యతిరేకం అవుతుందండి. దాని వెనక్కి ముందుదేమో వ్యతిమానం అవుతుంది. అంతే. ఇప్పుడు అసలు వరుసలో చెప్పండి యతమాన దగ్గర నుంచి. యతమాన వ్యతిరేక ఏకేంద్రియ వశీకారం. దేనికి క్లాసిఫికేషన్స్? ఈ ఏకాగ్రత కదండి, వైరాగ్యానికి. చిత్తవృత్తులు వైరాగ్యానికి. ఆపడానికే కదమ్మా. వశీకరణ అవునండి, చేసుకోవడానికి. అవునండి, చిత్తవృత్తి నిరోధక. అంతే కదా, ఇవన్నీ చిత్తవృత్తులు నిరోధం చేసేదేనా? అవునండి, అవునండి. మరి 4 క్లాసిఫికేషన్ ఎందుకు చెప్పారు? అంటే స్టేజెస్, ప్రాక్టీస్ అవునండి, స్టేజెసే కదా. అవునండి, అవునండి. అది దేని గురించి? చిత్తవృత్తుల నిరోధం దగ్గర చెప్పారు అవి, అవునా? అవునండి, సరే, ఇప్పుడు అవన్నీ దాటేసి మనం ఏ స్టేజ్ దగ్గర ఉన్నాం? సంప్రజ్ఞాత సమాధి దగ్గర ఉన్నాం. అవును, అవును. సంప్రజ్ఞాత సమాధి దగ్గర ఈ పూర్వ సూత్రం, ఇప్పుడు చదువుకున్న సూత్రంలో ఏం చెప్పాడు? నువ్వు దేని మీదైతే లగ్నం చేసి ఒకే వస్తువు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో, ఏమండి, ఈ చిత్తము ఏం చేస్తుంది అంటే నువ్వు దేని మీద లగ్నం చేశావో అదే ఈ చిత్తం కూడా అయిపోతుంది అని అన్నాడు కదా. అవును గురువు గారు. ఇది జనరల్ గా చెప్పిన స్టేట్మెంట్, అంటే సంప్రజ్ఞాత సమాధి యొక్క జనరల్ స్టేట్మెంట్. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడంటే దీనిలో స్టేజెస్ చెబుతున్నాడు, అంతే అంతే, ఇంకేం లేదు. 42 దగ్గర నుంచి 41 ఏమన్నా జనరల్ స్టేట్మెంట్. ఈ వశీకార స్థితిలో ఉన్న దగ్గర నుంచి 4 స్టేట్మెంట్ చెబుతున్నాడు. ఏమిటి? తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి అన్నాడు. అంటే సమాపత్తి అనగా సాక్షాత్కారము, దీనిలో ఉన్నటువంటి 4 స్టేజులు. ఏమిటది? ఇప్పుడు చెప్తున్న స్టేజ్ పేరేటి? సవితర్క సమాపత్తి అన్నాడు. తత్ర అంటే రకరకాలైన సమాపత్తి స్టేజులు చెబుతూ శబ్దార్థ జ్ఞాన వికల్పై, శబ్దము అర్థము జ్ఞానం ఎందుకు జ్ఞానము కలిగినటువంటి తేడాలతో. నమస్తే అమ్మా. శబ్దము అర్థము జ్ఞానము అనే కాంబినేషన్స్ లో సంకీర్ణ అంటే కలగా పొలగంగా ఉన్నటువంటి సంకీర్ణమైనటువంటి ఆ సమాపత్తికి ఏమని పేరు పెడుతున్నాడు అంటే సవితర్క అని పేరు పెట్టాడు. అంటే ఏం చెప్పాలి? ఇక్కడ దీనికి ఏం పేరు పెట్టండి? సవితర్క సమాపత్తి అన్నాడు. 42. ఇది గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని. శబ్దం వేరు, అర్థం వేరు, జ్ఞానము వేరు. ఈ 3 డిఫరెంట్. శబ్దం అంటే ఏమిటో అంటే శబ్దమే, ఆ అన్న శబ్దమే. దాని అర్థం ఏమిటి? ఒరే అని అరిచావంటే ఒరే అని అరుపు శబ్దము, అది తీయకు అన్న దానిలో చెప్పిన అర్థం. నువ్వు ఒరే అని అరవంగానే వాడు తీయటం మానేస్తుంది, ఇందాక పిల్ల తీయటం మానేసినట్టు. ఎందుకు తీయటం మానేసి? ఒరేలో కింద మాట అర్థం అంటే దాని యొక్క దీన్నే శాస్త్రీయ పరిభాషలో పెద్దలు ఏం చెప్తారంటే శాబ్ద బోధ అంటారు. అది ఏం బోధించింది అర్థం మనకి. అది అయిన తర్వాత దాని వల్ల కలిగిన జ్ఞానం వేరు. శబ్దం ఏమిటి? సౌండ్, ధ్వన్యాత్మకం. అర్థం ఏమిటి? మూర్త జడ స్వభావము అన్నాడు. సౌమ్య గారు,
సౌమ్య, చెప్పండి గురువుగారు. ఆ, చెప్పండి గురువుగారు. మీరే ఇది జాగ్రత్తగా వినాలి, మిగతా వాళ్ళు విన్నా వినకపోయినా. మామూలుగా మిగతా మాలాంటి వాళ్ళందరం లక్ష్మారెడ్డి గారితో సహా ఏమంటామంటే శబ్దము వేరండి, అర్థం వేరండి, జ్ఞానము వేరండి అంటాం. సౌమ్య గారు ఏమంటారో తెలుసా? ఇప్పుడు మీరు గమనించండి, శబ్దము అంటే అది కేవలం ధ్వని అండి అంటారా అనరా? అంటానండి. అంటారు. అర్థం అంటే ఏంటి మరి? శబ్దం కాదా అంటే అర్థం, శబ్దం ఏమి ఉండదు అక్కడ. ఏమిటైంది అంటే ఒక తెలుసుకోదగినటువంటి వస్తువుకి దాని రూపాన్ని తెలుసుకోవటము. ఆవు అనే శబ్దం చేస్తే నోటితో, ఇగో తోక, కొమ్ములు, గంగడోలు ఇవన్నీ ఉన్నటువంటి ఒక మూర్తమైన అంటే ఆకారము ఉన్నటువంటి జడమైనటువంటి స్వభావము కలిగినది. చెట్టు అంటే చెట్టు యొక్క ఆకారం కలిగింది కనుక సృష్టిలో సమస్తము జడము కాబట్టి అర్థం ఏమిటయ్యా అనంటే జడమైనటువంటి మూర్త స్వభావము కలిగినదండి అని అంటుంది సౌమ్య గారు. మరి జ్ఞానం అంటే ఏంటండి అని అంటే ఇలా ఈ శబ్దార్థముల వల్ల నీ మనసులో ఏదైతే ప్రకాశిస్తుందో, ద్యోతకమవుతుందో దానిని జ్ఞానం అంటారండి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమండి చేస్తారా చేయరా మాకు? సౌమ్య గారు చేస్తారా చేయరా? చేస్తానండి. రైట్. అంటే మాలాంటి అమాయకులు ఏమైనా శబ్దార్థ జ్ఞానం అంటే సరే దేవుడు తేడా ఉంది కానీ ఏదో ఉంది అనుకుంటాం. మీరు వివరించి చెప్పారు, మీకు ఎట్లా తెలిసింది ఇది? అది కొంచెం లోతుగా పరిశీలించారు కాబట్టి. అవును సార్. అంతేనా కదా? అవును సార్. ఇప్పుడు ఈ శబ్దము, అర్థము, జ్ఞానము ఇంతకు ముందే ఉన్నాయా, మీరు చెప్పింది ఇప్పుడు పుడుతున్నాయా? మీరు చెప్పి నేను చెప్పిన తర్వాత. నేను చెప్పినా పుడుతున్నాయా? మీరు చెప్పాక శబ్దం పుడుతుందా? శబ్దం ముందే ఉన్నాయి సార్. దాన్ని విశ్లేషించారు మీరు. ముందే ఉన్నాయి కానీ నేను దాన్ని విశ్లేషించి చెప్పాను. విశ్లేషించి ఏం చేశారు? ఒక కామన్ డినామినేటర్ ని సాధించారు. అవును సార్. ఏదైనా సరే ధ్వనిగా వచ్చేదాన్ని శబ్దము అందాము. అసలు శబ్దం అంటే ధ్వని రావాల్సిందేనయ్యా అని డిసైడ్ చేశారు. అవును సార్. ఎలా డిసైడ్ చేశారు? అది చూసి 10 రకాలు చూసిన తర్వాత ఏమంటే మీకు ఎట్లా అర్థమైందండి అంటే ఇలా అయింది. ఓహో, నీకు ఎలా అర్థమైంది? ఇట్లా అడిగితే దాన్ని బట్టి లెక్కేసి ఎవడైనా సరే చెవుతో విన్నప్పుడు అది శబ్దము, దాన్ని బట్టి వాడికి మనసులో కలిగిన భావము అది అర్థము. దీనివల్ల వాడికి ఒక రకమైన నాలెడ్జ్ ప్రకాశించింది. ఈ వస్తువు ఇలా, ఈ శబ్దానికి ఈ అర్థం ఇట్లా ఉంటుంది అని ప్రకాశించింది. ఇది రూఢి అయ్యింది. అవునా? అవును సార్. అందుకనే మీరేం చేశారు? నేను శబ్దము అన్నప్పుడు మీకు ఏం అర్థమవుతోంది? ధ్వని అని అర్థం చేసుకుంటున్నారు. అవును సార్. నేను అర్థము అన్నప్పుడు మీరేం అర్థం చేసుకుంటున్నారు? మూర్త జడ స్వభావము కలిగినవన్నీ అర్థములు. తజ్జన్యమైనటువంటి ప్రకాశము ఏదైతే ఆ నాలెడ్జ్ వెలుగుందో అది జ్ఞానము అని తెలిసిపోయింది. కనుక రేపొద్దున టాపిక్ లో శబ్దార్థ జ్ఞాన స్వరూప లక్షణము ఒక విశ్లేషణ అని పైన పెట్టి ఒక 150 పేజీలు రాసిస్తే డాక్టర్ సౌమ్య అయిపోతారు. ఇదే రీసెర్చ్ అంటే. బాబాయ్ చెప్పండి, రీసెర్చ్ కష్టమా తేలిక? తేలికే సార్. అది కానీ చేసిన వాళ్ళందరికీ కొంచెం అలా టైం పడుతుంది, కొంచెం కష్టం అలా ఫీల్ అయ్యేటట్టు అనిపించారు. అందుకే నాకు చేయడం కష్టమేమో అనిపించింది. అది టెక్నికాలిటీస్ అపార్ట్, దానిలో ఉండేటటువంటి ఇతరమైన లోడింగ్ ఫ్యాక్టర్స్ వదిలేసేయండి, వాటి జోలికి మనం పోవద్దు. మిగతా లోడింగ్, గైడ్ మంచివాడు దొరికాడా లేదా, వాడు అవన్నీ అలాంటి టెక్నికాలిటీస్ పక్కకు పెట్టేయండి. అది కాదు. మీకు సపోజింగ్ మీ గైడ్ మీ థీసిస్ ఒప్పుకోలేదు, మీకు వచ్చిన జ్ఞానం మళ్ళీ పోతుంది వెనక్కి? పోదు సార్. డిగ్రీ ఇవ్వకపోవచ్చు కానీ నాలెడ్జ్ పోదుగా.
అది కనుక ఈ గురుగారు శబ్దం స్వామి గారి విషయంలో చెయ్యలేనేమో అనే చిత్తవృత్తి నిరోధించి చేతి చూపించటం యోగాన్ని సాధించడం అవుతుంది. అదండి డాక్టర్ సౌమ్య గారు. అమ్మో మీరు డాక్టర్ అదేకండి సార్ అప్పుడే. మేము ఓటింగ్ కి పెడతాం రేపు ఎప్పుడైనా. అప్పుడు ఎవరు ఓటింగ్ చేస్తారో చూద్దాం. సౌమ్య గారు డాక్టరేట్ తీసుకున్నారు అని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యామండి. నేను, లక్ష్మారెడ్డి గారు, ప్రసాద్ గారు ఇందులో డాక్టరేట్ తీసుకునే వాళ్ళ పేర్లు మా దగ్గర లిస్ట్ రెడీగా ఉంది. అమ్మో నాకు మేము డిస్క్లోజ్ చెయ్యం, అది మేము డిస్క్లోజ్ చెయ్యం. అదే చెయ్యాలని అనిపిస్తుంది కానీ ఏంటో చూడాలి సార్. సరే, ఇప్పుడు నేను ఇందాక చెప్పే ఉదాహరణే. గౌహ్ అన్నాడు వాడు. అంటే గౌ అంటే ఏమిటి అనే శబ్దం వినపడింది. గౌ అంటే ఒక శబ్దము అన్నాడు. గౌరిత్యర్థ అంటే గౌ అంటే దిగో ఇది అర్థము. తర్వాత ఇది గౌ ఇది జ్ఞానం. ఆవు అంటే ఇలా అని జ్ఞానం కలిగింది అనే 3 ఆప్షన్స్ మనకున్నాయి ప్రపంచంలో ప్రస్తుతం. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? గౌ అని అంటే దీని అర్థం ఏంటంటే గౌ అంటే ఏముందయ్యా, గౌ అనే శబ్దము అనొచ్చు. గౌ అంటే ఒక ఫలానా అర్థం అని చెప్పచ్చు. గౌ అనంగానే నాకు ఆ ఆవు అవన్నీ నా మనఫలకం మీద కనపడినటువంటి జ్ఞానం అని చెప్పచ్చు. మరి ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి అంటే గౌ అనే శబ్దానికి, గౌ అనే అర్థానికి, గౌ అనే జ్ఞానానికి ఈ 3 ఆప్షన్స్, వికల్పము అంటే ఆప్షన్స్ అండి. ఈ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. గౌరిత్యర్థ అన్నాం అనుకోండి, అప్పుడు గౌ అనే అర్థ అని మీరు చెప్తే గౌ అనే శబ్దము కాదు, గౌ అనేటటువంటి జ్ఞానము కాదు. అదే నేను గౌరితి జ్ఞానం అన్నాను అనుకోండి, అప్పుడు గౌరితి శబ్ద, గౌరితి అర్థ అనేటటువంటి ఆప్షన్స్ లేవు. నాకు ఇది నా ఆప్షన్. ఇలా ఈ వికల్పంతో మనం ఒకదాన్ని సాధిస్తాము. దీని పేరు, ఈ సమాపత్తికి, ఈ సమాధి స్థితికి పేరు ఏమిటయ్యా అంటే మనకేం కలుగుతుంది అక్కడ? 3 వికల్పాలు మన ఎదురుకుండా ఉన్నాయి. ఇప్పుడు అదా ఇదా అదా అనే ఒక నిర్ణయం మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక సమాపత్తి, సంప్రజ్ఞాత సమాధి స్థితి, సాక్షాత్కార స్థితికి వచ్చిన వాడు సమాధిలో ఇగో ఈ 3 రకాలైనటువంటి ఆప్షన్స్ కలపడతాయి. ఇవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉంటాయి. గౌ అంటే అర్థమా కాదండి, శబ్దం శబ్దం కాదండి, జ్ఞానం. ఈ 3 ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉండి మనం ఈ చిక్కుముడి విడదీయాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా, ఏమండి? కలిసిపోయి ఉన్నాయా లేదా? కలిసే ఉన్నాయండి. గౌ రైట్. అని శబ్దం ఉన్నప్పుడు అదే, అన్ని కలిసే ఇప్పుడు ఉన్నాయి. ఇవి 3 ఆప్షన్సా కాదా? అవునండి. కనుక ఇదా అదా అదా అని అనుకునే స్థితిలో ఉన్నామా లేదా? అవును. అవును. అంటే 3 వికల్పములు ఉన్నాయి. ఇందులో ఏ వికల్పము మాత్రమే నిజము, మిగతాది కాదు అని అనుకునే స్థితిలో మనం లేము. గుడ్ మార్నింగ్. ఎవరు? ఎప్పుడు వచ్చారమ్మా? నా దగ్గర బోల్డ్ మంది వస్తారు ఖమ్మం నుంచి. ఎవరు కరెక్ట్గా చెప్తే తెలుస్తుంది తల్లి. సరే, ఇప్పుడు ఏం కావాలి చెప్పు. ఎప్పుడు చేయకూడదు. మీరు సోమశేఖర్ గారు పంపిస్తే వచ్చారు, అవునా? రైట్. రైట్. ఇప్పుడు కాదండి, మీరు సాయంత్రం మాట్లాడమ్మా, 8 తర్వాత మాట్లాడు. సో శ్రీలక్ష్మి గారు, మన కాంబినేషన్స్ ఉన్నాయి, ఈ 3 కలిసిపోయి ఉన్నాయి, అవునా కదా? అవునండి. అంటే కాంబినేషన్స్ తో కలిసి ఉన్నటువంటి సమాపత్తి.
అంటే వితర్కించగలిగే ఇది వస్తుందనా అండి అక్కడికి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి? అదే వస్తున్న తర్వాత మాట్లాడదాం, ముందు పేరు దగ్గర డిసైడ్ అవుతాం మనం. అవును. 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 3 ఆప్షన్స్ అన్ని కలిసే ఉన్నాయి, అవునా కదా? అవును. ఇవి ఆప్షన్స్, వికల్పాలు. వికల్పాలకే ఇంకో పేరు వితర్కము. ఓకేనా కదా? ఓకేనండి. అన్ని కలిసి ఉన్న వితర్కాలు అంటే ఏమనాలి? వితర్క అనొచ్చా అనకూడదా? అనొచ్చు. అనొచ్చు. అదేంటి అప్పుడు దీని ఏమనొచ్చు? సవితర్క సమాపత్తి. సవితర్క సమాపత్తి. ఏమేం వికల్పాలు కలిసి ఉన్నాయి ఇక్కడ ఈ సవితర్క సమాపత్తిలో? ఇక్కడ జ్ఞాన అర్థ శబ్ద అర్థ జ్ఞానం 3 కలిసి ఉన్నాయి, అంతేనా? అవునండి. ఆ ఇలా చేస్తున్నప్పుడు కొంత ముందుకు పోతే ఏమంటే ఇక్కడ శ్రీలక్ష్మి గారు మిగతా అందరికీ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్. అంటే ఆవిడ అర్థమైంది అంటే మిగతా అందరు కూడా అర్థమైంది అని నేను అనుకుంటున్నా. ఈ టాపిక్ ఇలా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి ఆపేసి. సరే, స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవ అర్థమాత్ర నిర్భాస నిర్వితర్క అన్నాడు. ఏ విధంగా అయితే యతమానము తర్వాత యతమానము తర్వాత వ్యతిరేక వ్యతిరేక తర్వాత ఏకేంద్రియ తర్వాత వశీకర. అలా స్టేజ్లు చెప్పాడు. ఇక్కడ కూడా సవితర్క దగ్గర నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాము. సవితర్క సమాపత్తి దగ్గర నుంచి స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవా మాత్ర నిర్భాస నిర్వితర్క. స్మృతి పరిశుద్ధౌ సంకేత స్మృతి తొలగిపోయిన దగుచుండగా స్వరూప శూన్యేన స్వరూప శూన్యము వలె ఉన్నది అర్ధమాత్ర నిర్భాస కేవలం అర్థము యొక్క భానము మాత్రం, భానము అన్న భావము అన్న ఒకటే, ఆ స్ఫురణ ఉన్నప్పుడు అంటే అర్ధమాత్ర అవగాహి అయిన సమాపత్తి నిర్వితర్క అన్నాడు. నిర్వితర్క అంటే ఏం పక్కన ఇంకో పేరు పెట్టుకోవాలండి? నిర్వితర్క సమాపత్తి. వినండి, నిర్వితర్క సమాపత్తి. సరే, దీని ముందు ఏమిటి? సవితర్క సమాపత్తి. సవితర్క సమాపత్తిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ని వికల్పాలు ఉన్నాయి? శబ్దము అర్థము 3. ఇందులో ఇప్పుడు నిర్వికల్ప అంటే ఆప్షన్స్ ఉన్నట్టా లేనట్ట? లేనట్టు అని అన్నట్లయితే ఇంకా ఉన్నట్టు అన్న మూడిట్లోంచి ఎన్ని పోతే ఆప్షన్స్ లేనట్టు అవుతుంది? శబ్దము అర్థము పోతే జ్ఞానం మిగులుతుంది. నేను ఏది పోతుందని అడగలేదు. ఆప్షన్స్ 3 ఉన్నప్పుడు నాకే ఆప్షన్ లేదు అని నేను అనాలంటే ఎన్ని పోవాలి మూడిట్లో అని అడిగా. 2 పోవాలి, 2 పోతే 1 మిగలాలి, 2 పోయి 1 మిగలాలి. అంచేత నిర్వికల్ప సమాపత్తి అంటే 2 పోతాయి, 1 మిగులుతుంది. ఏంటి పోయాయి, ఏది మిగిలింది చూద్దాం ఇప్పుడు. ఇది క్లియర్ అండి? ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ శబ్దానికి ఇది అర్థము. ఏమండి, ఈ శబ్దానికి ఇది అర్థము అని మనం ఒక సంకేతాన్ని ఏర్పరచుకున్నాం. అంటే ఏమిటి? గౌహ్ అన్నప్పుడు అనే ఒక శబ్దం, గకార ఔకార విసర్గలు అని శబ్దం నా నోటి నుంచి గౌహ్ అని వచ్చింది. ఈ గౌహ్ అని రాగానే మీకేం దృష్టికి వస్తుంది? ఆవు లేకపోతే ఎద్దు అనే స్ఫురణ కలుగుతుంది. ఈ శబ్దము విన్నాక ఎప్పటికో మీకు గోవు అనే అర్థం స్ఫురిస్తోందా? ఇది అంటుండగానే స్ఫురిస్తోందా?
అన్న వెంటనే స్ఫురిస్తోందండి. ఖచ్చితంగానే స్ఫురిస్తుంది. సరే, ఆవు అనే ఒక పిండాన్ని చూసిన, పిండము అంటే ఒక ఎలిమెంట్ అని అర్థం అమ్మా. దయచేసి ఉండలుగా చేసిన అన్నాన్ని ఊహించుకోకండి పిండం అంటే. సరే, ఈ ఎలిమెంట్ చూడగానే గౌ అనే శబ్దం మీ చెవిలో వినపడుతుందా, వినపడట్లేదా? వినిపిస్తోంది సార్. వినిపించిందా? అది అంటే శబ్దమే అర్థము, అర్థమే శబ్దము అని ఒకదానికి ఒకటి అభేదము అనేటటువంటి భావానికి మనం వస్తున్నామా, రావట్లేదా? వస్తున్నాం సార్. వస్తున్నాం. ఇలా కలగటానికి కారణం ఏమిటి అంటే ఈ సంకేతము వల్ల. సంకేతం అంటే ఏమిటి? ఈశ్వరాధికృతమైన నిర్ణయించబడినటువంటి ఈ శబ్దానికి ఈ అర్థము అని నిర్ణయించబడినటువంటి వ్యవహారము అని అన్నారు. అంటే ఏమిటంటే మనకి ఈ సంకేత స్మృతి వల్ల, ఇందాక ఒక మాట అన్నానే శాబ్ద బోధ అని ఇక్కడ వచ్చిందండి ఆ మాట. శాబ్ద బోధలో కూడా శబ్దార్థములకు అభేదం భాషిస్తుంది, ప్రకాశిస్తుంది. అంటే ఏదైతే విన్నామో అదే మనస్సులో మననమునందు, అదే రూఢి అవ్వటానికి నిధిధ్యాసనమునందు కూడా ఉంటాయి. అంటే ముందేం కలిగింది మనకి? శబ్దము వేరు, అర్థము వేరు, జ్ఞానం. జ్ఞానం వేరు అన్న స్థితి నుంచి ఈ శబ్దార్థాలకి అభేదాన్ని సాధించాం. ఏమండి? అంటే ఈ వీటికి ఉన్న తేడాలు నెమ్మదిగా తొలగిపోతాయి. తొలగిపోయి ఏమిటవుతుంది అంటే మనము ఇది శబ్దము అని కానీ, ఇది కలిగితే ఇగో ఈ జ్ఞానం కలుగుతుంది అనే ఆలోచన కానీ లేకుండా, అది వినంగానే ఆ అర్థమే మనకి ధ్యేయ వస్తువు అవుతుంది. అంటే మన దృష్టి దేని మీద పోతుంది? గౌ అనగానే శబ్దమా, షౌ అంటే ఏం తెలుసుకోవాలి కాదు. గౌ అంటే ఎదుర్కొన్నా ఉన్న ఆవు, ఇది ఈ దగ్గరకు వచ్చి ఆగాం మనం. మనకున్న 3 ఆప్షన్స్ లో ఎన్ని ఆప్షన్స్ పోయినాయి ఇప్పుడు? 2 పోయాయి కదండి, వెంటనే ఎన్ని తెలిసిపోయింది. మిగిలింది? ఒకటే. ఒకటి మిగిలింది. కనుక ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఉన్నాయా? లేవు. లేవు. ఆప్షన్స్ ఉన్న సమాపత్తిని ఏమన్నారు? సవితర్క సమాపత్తి అన్నారు. అవునండి. ఆప్షన్స్ లేని సమాపత్తిని ఏమనాలి? నిర్వికల్ప సమాపత్తి. అంతే అనండి. వద్దన్నవాడు ఆ పేరు పెట్టుకోండి దీనికి. ఇది ఈ పదార్థం ఎలా ఏర్పడింది ఇవన్నీ కూడాను మళ్ళీ పెద్ద చర్చమ్మ. దాని జోలికి మనం ప్రస్తుతం పరీక్ష దృష్టిలోనూ మొదటిసారి వింటున్నప్పుడు అనవసరం. ఈ మూడిట్లో అర్థం మిగిలింది వరకు ప్రస్తుతం తెలుసుకోండి. కావాలంటే ఇంకో రివిజన్ క్లాస్ లో చదువుతున్నప్పుడు ఎప్పుడో మళ్ళీ కొంచెం లోతుగా దీన్ని అధ్యయనం చేద్దరు. కానీ ఏమండి, ఇక్కడ ఏమైంది? సవితర్క నిర్వితర్క భేదాలు మనకి తెలిసిపోయినాయి. తెలిసాయా, తెలియలేదా? తెలిసాయి గురువు గారు. తెలిసాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి? ఇన్ని ఆప్షన్స్ లేవు, మీ దగ్గర ఒక ఆప్షన్ మిగిలింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ ఈ పాఠాన్ని మర్చిపోండి, వీటి జోలికి పోద్దు మనం. మీకు ఇదా అదా అదా అన్నారు. ఏమండి, వాళ్ళ బీరకాయ కూర పచ్చడి చేయాలా, వంకాయ పచ్చడి చేయాలా అని ఆప్షన్స్ పెట్టుకున్నారు ఆడవాళ్ళు. సరే, ఇవన్నీ ఇప్పుడప్పుడే కాదు, వంకాయనే కాల్చి అవన్నీ చేసి పీకి ఇవంతా నాతో కాదు. కానీ ఇలా గవ్వ చెక్కు తీసేసి గ్రైండర్లో వేస్తే పచ్చడి అయిపోతే టైం అయిపోతుంది. ఓ డిసైడ్ అయిపోయారు మీరు, బీరకాయ పచ్చడి అని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆప్షన్స్ లేవు. సవితర్కంలో వంకాయ పచ్చడి ఉంది, బీరకాయ పచ్చడి ఉంది, ఇంకోటి ఏదో పచ్చడి ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి బీరకాయ పచ్చడి దగ్గర మిగిలారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? బీరకాయ పచ్చడి దగ్గరే ఉందాం మనం. ఏం చేసేది ఏముందండి, ఇంకా అది ఒకటే ఉన్నప్పుడు తప్పకుండా ఫాలో అయిపోవడమే, అంతే. ఏం చేస్తారు? ఉన్నదాంట్లోనే ఎలా చెయ్యాలి? చెప్పుతో అంతేనండి. చేద్దామా, ముక్కలతో సహా చేద్దామా, కొంచెమే చేద్దామా, అందరికీ చేద్దామా, ఈయనొక్కడికే చేసి పంపిద్దామా?
అవును తర్కం అంటే చేసుకుంటా ఉంటాం. ప్రాసెస్ చేత చేతిలో ఒకటే మిగిలిన తర్వాత ఏమండి అంతే కదమ్మా, మరలా దాని మీద కూడా ఒక రకమైన ఆలోచన చేసుకుంటాం. చింతన జరుగుతుంది. అవును సార్, చింతిస్తాం. అంటే ఏం చేస్తున్నారు? విచారణ చేస్తున్నారు, దీన్ని ఇట్లా చేద్దామా అట్లా చేద్దామని. అవును సో సార్. సవితర్క, నిర్వికర్క తర్వాత ఏ స్టేజ్కి వచ్చారు? విచారించే స్టేజ్కి వచ్చారు. చింతన. దీన్ని ఏమన్నారు ఇప్పుడు? వితర్కములు, వితర్కాలు ఉంటే సవితర్క అన్నారు. విచార స్థితిలో ఏముంటుంది? సవిచార. అప్పుడు సవిచారం. సవిచారం అవుతుంది. అధికారం. ఆ, ఇప్పుడు చూడండి, దాని నెక్స్ట్ స్టేజ్ ఏమిటవుతుంది? ఆటోమేటిక్ గా చెప్పారు, తక్కువని చెప్పాలి. సవిచారం. నిర్విచార. నిర్విచార. అధికార అంతే. నిర్విచార. సో సమాపత్తి ఎన్ని రకాలు? సవిచార. నాలుగు నాలుగు 4 రకాలు. స- సంకీర్ణ సవితర్క. సమాపత్తి. ఆ, కాదండి అంతేకండి, ముందు ఇది ఉంటుంది కదండి, సవితర్క సమాపత్తి. సవితర్క సమాపత్తి, నిర్వితర్క నిర్వికల్ప సమాపత్తి. సమాపత్తి, సవిచార తర్వాత విచార సవిచార, సమాపత్తి, నిర్విచార. నిర్విచార సమాపత్తి. నిర్విచార సమాపత్తి. అయిపోయి నేను ఇంకా చెప్పని సూత్రాలు కూడా మీకు తెలిసిపోయినాయి. చూసారా మీరు? మీ టాలెంట్ మీకు అర్థమవుతుందా? మీ టాలెంట్ మీకు అర్థమైందండి, మీకు ఆల్రెడీ వచ్చేసింది. అలా మీరు నడిపారు చెప్పించారు కదా. సార్. మీరు చెప్పించారు సార్. నేను చెప్పలేదు, మీరు ఆలోచించారు. ఇది గమనించండి, ఈ డిఫరెన్స్ ని గమనించండి. నేను చెప్పినది విన్నాక తెలుసుకుంటే నేను చెప్పిందే తెలుస్తుంది. ఒక్కసారి కాంబినేషన్ ఆలోచిస్తే సమాధానం. కాన్సెప్ట్ తెలుస్తుంది. ఒకసారి కాన్సెప్ట్ తెలిస్తే బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అసలు ఈ మొత్తం యోగ సమాధి పాదాన్ని మొత్తం టేబుల్ ఫార్మాట్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఇట్లా డ్రా అయింది అని లెక్క చూసుకుంటే ఒక అరక్షణంలో మనకు వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది అంటే, నేనేం చెప్పకుండా జాగ్రత్తగా ఇవాళ ఏం చెప్పకుండా ఎగ్గొట్టం ఎట్లా అంటే, ఇవాళ పాఠాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇగో ఇలా వచ్చేస్తుంది. యోగం అంటే ఏమిటి? తర్వాత ఏం చెప్పాలండి? చిత్తవృత్తులు అంటే ఏమిటో చెప్పాలి. చిత్తవృత్తి అంటే ఏంటి? వృత్తి అంటే ఏమిటో చెప్పాలి. చిత్తం అంటే ఏమిటో చెప్పాలి. చిత్తం అంటే చెప్పిన తర్వాత ఏం తెలుస్తుందండి అంటే, దానిలో ఉన్న అవస్థలు చెప్పాలి. అది ఎందుకు విక్షేపం కలుగుతుందో చెప్పాలి. స్థితి ఉపాయాలు చెప్పాలి. ఇది చిత్తవృత్తి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి బ్లాకు. చిత్తం అంటే తెలియాలి, వృత్తులు చెప్పాలి, చిత్తవృత్తి చెప్పాలి అంటే మళ్ళీ ఈ చిత్తం యొక్క అవస్థలు చెప్పాలి, వాటి విక్షేపాలు చెప్పాలి, వాటి స్థితి కలగడానికి, స్థితి కలగడానికి ఉపాయాలు చెప్పాలి. ఈ ఉపాయాలు చెప్పడానికి ముందు అసలు విక్షేపాలు ఎందుకు కలుగుతాయి చెప్పాలిగా. అంటే దాని అంతరాయాలు ఏమిటో చెప్పాలి, దానికి ఉపాయాలు ఏమిటో చెప్పాలి. ఇవి చెప్పడం ఈ కాంబినేషన్ అయింది ఇక్కడ. ఇది వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? చిత్తవృత్తి అంటే తెలిసిన తర్వాత నిరోధించడానికి వెళ్ళాలి. నిరోధం అంటే ఏమిటి? అభ్యాసం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏమిటి? ఈ వైరాగ్యంలో 4 పద్ధతులు ఏమిటి? దీని పరవైరాగ్యం అంటే ఏమిటి? ఇది తెలిసిన తర్వాత ఈ చిత్తవృత్తి నిరోధం చేస్తే ఏమైంది? యోగ అన్నాడు. ఆ యోగాన్ని మళ్ళీ 2 క్లాసిఫికేషన్: సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత. ఏమండి ఇవన్నీ ఎల్లో కలర్ లో వేశారు, మరి అసంప్రజ్ఞాత గ్రీన్ లో వేశారేంటి? మెయిన్ కాదా అంటే, సంప్రజ్ఞాత నుంచే అసంప్రజ్ఞాతానికి వెళ్తావు కదయ్యా. అందుకని ఈ ఎల్లో కలర్ నుంచి కిందకు వచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్ కాబట్టి గ్రీన్ లో పెట్టానండి. ఓహో, ఈ గ్రీన్ లోంచి మళ్ళీ కిందకు వచ్చేది కాబట్టి కొంచెం వైలెట్ ఆరెంజ్ కలర్ లో పెట్టామండి. దాని నుంచి వచ్చినాయి కాబట్టి బ్లాక్ కలర్ లో పెట్టామండి అని నేను పెట్టుకున్నాను అన్నమాట. ఇట్లా ఇక్కడి నుంచి ఇటు సంప్రజ్ఞాత అంటే ఏమిటి? దాని స్వరూపం తెలియాలి. ఎలా ఉంటాయి స్వరూపం అంటే, సవితర్కము, అవితర్కము, సవిచారము, అవిచారం అని సంప్రజ్ఞాత స్వరూపాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడున్నాము? సవిచార అవిచార దగ్గర ఉన్నాం. సరే, ఇవి ఎట్లా తెలుస్తాయి అంటే, ఇవి గోచరములు, విశేషములు, తాంత్రికమైన నామము అని చెప్పాడు. ఇక సంప్రజ్ఞాత నుంచి అసంప్రజ్ఞాత వస్తే ఎట్లా వస్తుంది? దాని స్వరూపం తెలియాలి. ఎట్లా ఉంటుందయ్యా? భవ ప్రత్యయం ఉంటుంది, ఉపాయ ప్రత్యయం ఉంటుంది, ఈశ్వర ప్రణిధానం వల్ల కలుగుతుంది. ఓహో,
బహుప్రత్యయం చెప్పక్కర్లా. ఉపాయ ప్రత్యయంలో సంవేగులు, తీర్వ సంవేగులు వగైరా వగైరా. ఈశ్వర ప్రణిధానం దగ్గర ఈశ్వరుడు అంటే ఏమిటి, వాడి లక్షణం ఏమిటి, వాడి ఉత్కర్ష ఏమిటి, ప్రణిధానం అంటే ఏమిటో చెప్పాడు. ఇలా మనకి యోగంలో సమాధి పాద గురించి చెప్పాడు అని ఒక 1 పేజీలో మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సవిచార దగ్గర ఆగాం. ఏతైవ సవిచార నిర్విచార సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అన్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చాం చెప్పండి. ఈ సూత్రానికి ముందు 2 సూత్రాలు ఏం చెప్పాడు? ఈ సూత్రానికి ముందు 2 సూత్రాలు ఏం చెప్పారమ్మా? సవితర్క సమాపత్తి, నిర్వితర్క సమాపత్తి చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఏం చెబుతున్నాడు? సవిచార నిర్విచార అని చెబుతున్నాడు. అంటూ ఏమన్నాడు? ఏతై ఏతై ఏతైవ సవిచార. ఏతైవ అంటే ఈ సవితర్క నిర్వితర్క అన్నమాట. ఈ సమాపత్తితోటే సవిచార నిర్విచార సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అన్నాడు. ఆ సవితర్క నిర్వితర్క ఏవైతే ఉందో దానిలో సవిచార నిర్విచార అని కొంచెం సూక్ష్మమైన విషయం చెబుతున్నానయ్యా అన్నాడు. ఇక్కడ సూక్ష్మమైన విషయం చెబుతున్నాను అంటే ఇంత ముందు చెప్పిన ఏ విషయం అవుతుందమ్మా? స్థూలం. అంతే అంతే. కనుక సవితర్క నిర్వితర్కాలు ఏమన్నా స్థూల విచారము, ఇవి సూక్ష్మ సవిచార విషయము, నిర్విచారాలు సూక్ష్మ విషయాలు. సూక్ష్మ విషయము అని తేలిపోయింది మనకి ఇక్కడకి. అంటే సూక్ష్మ విషయ సమాపత్తి స్థూల విషయ గురించి మనం సమాపత్తి. మాట్లాడుకోబోతున్నాము. అంటే ఈ సమాపత్తి గురించి ఏదైతే చెప్పాడో అక్కడ చెప్పినటువంటి ఏది సవితర్క నిర్వితర్కలో చెప్పినటువంటి సమాపత్తి లక్షణం ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఉంటుంది. మళ్ళీ దాని గురించి అర్థం చెప్పాల్సిన పని లేదుగా. అందుకని ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా సమాపత్తి అవన్నీ ఏమీ చెప్పలేదు. అంటే ఈ ఈ కుండ ఘటాది ధర్మములకు కార్యాలకి కారణములైనటువంటి కుండ ఉంది. కుండకు కారణం ఏమిటి? మట్టి అన్నారు. ఇట్లా ఘటాది కార్యములకు దాని యొక్క కారణములైనటువంటి భూత సూక్ష్మములు ఏవైతే ఉన్నాయో పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశం, వీటి మీద చిత్తము నిలిపి ఉంచితే అప్పుడు మనకి కార్యాలని వదిలేసి కారణాల మీద కేంద్రీకృతం చేస్తాం. అంటే చిత్తాన్ని స్థూలములము నుంచి కుండ నుంచి మట్టికి తీసుకొస్తున్నాం, స్థూలము నుంచి సూక్ష్మానికి తీసుకొస్తున్నాం. ఎప్పుడైతే సూక్ష్మానికి తీసుకొస్తామో అక్కడ మనకి ఈ మట్టిని చూసిన కుండ కూడా గుర్తొస్తుందా రాదా? కుండకు కారణం తెలుస్తుందా లేదా? కనుక ఈ సూక్ష్మ సమాపత్తి సవిచార ఇక్కడ ఉన్నప్పుడు వాటి స్ఫురణ కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనము దాని పూర్వాపరాలతో కూడా అనుసంధానం అవుతుంది అని వివరాన్ని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు 9 అయిందండి. సారీ, ఇక్కడ ఆపుదాం అండి. రేపు చెప్పుకుందాం మిగతా. కోర్టుకు పరిగెత్తాలి ఇవాళ కొంచెం అనవసరమైన కబుర్లు ఎక్కువ చెప్పాను, అందుకని పాఠం జరగలేదు. రేపు ఈ సవిచార నిర్విచార పూర్తి చేసుకుందాం రేపు.